నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏదైతే నిరుద్యోగ యువత 46G అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇవాళ సచివాలయం దగ్గరికి వచ్చారు. ఈ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గెలవడానికి వచ్చారు. ఏదైతే జియో 46ని రద్దు చేయాలని చెప్పి కూడా వారు దాదాపుగా 2 నెలల 3 నెలల నుంచి కూడా ప్రభుత్వం ముందు తీసుకొస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఇవాళ దాదాపు కొన్ని వందల సంఖ్యలో దాదాపు 500 నుంచి 1000 మంది వరకు ఏదైతే 46 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆస్పిరెంట్స్ వాళ్ళు ఇవాళ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చి మాకు 46 జియోని రద్దు చేయాలని చెప్పి కూడా కొంతమంది ఇక్కడ దాదాపు కొన్ని వేల సంఖ్యలో కూడా అభ్యర్థులు నిరసనలు తెలుపుతున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. అయితే కొద్దిమందిని ఏదైతే లోపల పిలిపించుకొని మంత్రులు మాట్లాడుతున్నాడో తెలుస్తూ ఉంది. మరి న్యాయం చేసే విధంగా నడుస్తూ ఉన్నారా, ప్రభుత్వం ఎలా స్పందించనుంది అనేది కొద్దిమంది అభ్యర్థులతో మనం మాట్లాడి తెలుసుకుందాం. ప్రధాన 46 జియో వల్ల వాళ్ళు మీరు బాధపడుతూ ఉన్నారు, ప్రభుత్వం ఏమైనా స్పందించిందా, ఎలా ఉండబోతుంది? అంటే వాళ్ళు చర్చలకు ఆహ్వానించరు, లోపల ఏం జరుగుతుందో తెలియదు. అంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ స్టంట్ అనుకోవాలన్నా, లేదంటే మాకు బల్మూరు వెంకటన్న మొదటి నుంచి కాస్త మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నట్టుగా మాకు అనిపిస్తుంది. ఆ సపోర్ట్ అనేది నిజమైన సపోర్టా, లేకపోతే ఈ ఎలక్షన్స్ వరకు ఒక 1 మంత్ 2 మంత్స్ కూల్ చేసి ఆ తర్వాత ఇంకేమైనా మమ్మల్ని వదిలేస్తారా తెలియదు. మా ఫ్రెండ్స్ అయితే ఒక 5-6 మంది వెళ్ళారు. సో ఏం జరుగుతుంది అనేది వాళ్ళు బయటకు వస్తే తెలుస్తుంది అన్న. సానుకూలంగా స్పందిస్తారని నమ్మకం ఉందా? మీరు దాదాపు ధర్నాలు నిరసనలు తెలుపుతూ ఉన్నారు కదా ప్రభుత్వం ఏర్పడి నుంచి. అంటే మేము ధర్నాలు నిరసనలు ఎప్పుడు తెలపలేదన్న. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రార్థన విన్నపం ద్వారానే మేము వెళ్ళినాము. ఒక్కరోజు కూడా హర్తాలు కానీ ధర్నా కానీ చేయలేదు. ఎందుకంటే మేము ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి మా ప్రభుత్వాన్ని మేము విమర్శించకూడదని మ్యాక్సిమం మాకు ఓపికన్నంత వరకు పొలైట్గానే వెళ్ళినాము ఇన్ని రోజుల వరకు. ఈరోజు మాకు వాళ్ళు చేసేది మాకు కరెక్ట్ అనిపించకపోతే ఇక్కడే ధర్నా కూర్చుంటాం, ఇక్కడనే ట్యాంక్ బండ్ మీద. ఇది మాత్రం పక్క. మీరు ఎన్నుకున్న ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు, మరి మీకు పనిచేస్తూ ఉందా ఈ ప్రభుత్వం? ఎలా ఉంది మీరు ఎన్నుకున్న ప్రభుత్వం? మాకు ఎలాంటి పని చేసినట్టు అనిపిస్తలేదన్న. గతంలో వచ్చిన నోటిఫికేషన్లను మేము వేసినామని, ఇంకేంది 46 చేస్తామని మాకైతే మాకు ముఖ్యంగా మాకు ఒక సమస్య గురించి అవసరం లేదన్న. పోలీస్ జాబ్కు ప్రిపేర్ అయ్యేవాళ్ళు కేవలం పోలీస్ జాబ్కే ప్రిపేర్ అవుతారు. వేరే అన్ని జాబ్లకు ప్రిపేర్ అయ్యేటోళ్ళు దీన్ని కూడా ట్రై చేయవచ్చు, అది వేరే విషయం. కానీ ఒక కానిస్టేబుల్ ఎస్ఐ కావాలనుకొని గోల్ పెట్టుకున్నాడు, వేరే ఉద్యోగాలకు కనీసం అప్లై కూడా చేయడు. మేము అలాంటి వాళ్ళం ఇక్కడ దాదాపు ఒక 1000 మంది వరకు ఉన్నాం. కాబట్టి మేము 46 విషయమై 5-6 సార్లు ప్రగతి భవన్కు వచ్చినా కూడా మాకు ఎలాంటి స్పందన లేదు. సానుకూలంగా స్పందిస్తుందని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ సానుకూలంగా స్పందించకపోతే తర్వాత మీ కార్యాచరణ ఏంటి? సానుకూలం ఫస్ట్ నుంచి ఉందన్నా. ఇప్పుడు ఏముంది, సచిన్ దగ్గరికి పోయి అయ్యో పాపం అని ఏడ్చినట్టుంది. కానీ మరి ఉన్నోనికి ఏంది, ఉన్నోను భవిష్యత్ ఏంది అనే విధంగా మాట్లాడకం అయితే లేదు ఇక్కడ. సానుకూలం అంటే అయ్యో పాపం అంటూనే ఉన్నారు అందరూ. ఎమ్మెల్యేలు చేస్తాము చూస్తాము కమిటీ వేస్తుంది అంటున్నారు. కానీ మాకు స్పష్టమైన హామీ అయితే లేదు. మీకు చేస్తాము, మెరిట్ వచ్చిన వాళ్ళకు న్యాయం చేస్తాము, సూపర్ న్యూమరా లేకపోతే బ్యాక్లాగా లేకపోతే సప్లిమెంటరీ నోటిఫికేషన్ అనేది అయితే ఏది లేదు. సానుకూలంగా స్పందించడం అంటే ఎవరైనా స్పందిస్తారు. ఇప్పుడు నువ్వు కూడా అంటావన్నా, అయ్యో పాపం 126 వచ్చినా మీకు న్యాయం జరగాలని అంటావు. ఎవరైనా అంటారు, అది వేరు. సానుకూలంగా స్పందించడం వేరు, మాకు తక్షణమే సత్వరమే న్యాయం చేయడం వేరు. మాకు సానుకూలత కాదు మాకు కావాల్సింది. మేమందరం మాకు మెరిట్ వాళ్ళకు ట్రైనింగ్ పంపాలి, మాకు జాబులు ఇవ్వాలి, అది మేము కోరుకునేది. మా పేరు వెంకటేష్ అండి. ఒకవేళ మాకు స్పందించకపోతే ప్రభుత్వం నెక్స్ట్ కార్యాచరణ నెక్స్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయండి. ఎమ్మెల్సీ మరియు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా పట్టే అవకాశాలు బాగుంటాయి. అది ఎక్కడి నుంచి మేము ఖమ్మం నుంచి వచ్చినామండి. నాకు 124.5 మార్క్స్ వచ్చాయి ఎస్టీ కేటగిరీ నుంచి. ఇక్కడ మేము జియో 46 గురించి అంటుంటే మీకు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రతి ఒక్క విద్యార్థికి మెరిట్ మార్క్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, కానీ ఇది పొజిషన్. కానీ గ్రామీణ ప్రాంత విద్యార్థులకి అన్యాయం జరగట్లేదు జియో 46 వల్ల అంటున్నారు. అక్షరాస్యత పాపులేషన్ ప్రకారంగా అంటున్నారు. పాపులేషన్ ప్రకారంగా చేసుకుంటే, అక్షరాస్యత ప్రకారంగా చూసుకుంటే హైదరాబాద్ అక్షరాస్యత శాతం ఎక్కువ ఉంటుంది. కానీ హైదరాబాద్లో తక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళకే మార్క్స్ మెరిట్ జాబ్స్ వస్తున్నాయి. 80 మార్కులు 90 మార్కులు ఉన్న వాళ్ళకి మొత్తం హైదరాబాద్లో ఉన్న వాళ్ళకే మాత్రమే 125, 124, 128, 126 ఉన్న వాళ్ళకి గ్రామీణ ప్రాంత విద్యార్థులు వాళ్ళ మాత్రమే ఇది జియో 46 ఉంటే మాత్రం భవిష్యత్తు తరాలకు మాత్రం చాలా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది. ఇది కార్యాచరణ కనుక ఇప్పుడు సత్వర పరిష్కారం అవ్వకపోతే నెక్స్ట్ రాబోయే ఎంపీ ఎలక్షన్స్ మరియు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో నిరుద్యోగుల తడాక వాళ్ళు చూపించుకుంటారు. పట్టిన గతే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడుతుంది. మీరు చెప్పండి బ్రదర్, మీ పేరు? అశోక్. ఎక్కడి నుంచి? నారాయణపేట జిల్లా. ఇవాళ కాంపిటీషన్ ఫీల్డ్ అంటే ఎంతో హెవీగా ఉంటుంది, కష్టపడి చదివితే కానీ రాని ఉద్యోగాలు. అలాంటి జియో 46 తీసుకొచ్చి మీకు ఇబ్బంది కలిగే పరిస్థితి కలుగుతుందని చెప్పి ప్రభుత్వం ముందు మీరు పెడుతున్నా ఇప్పటివరకు స్పందన లేదు, ఏం చెప్తారు దీనిపైన? ఈ జియో 46 తీసుకురావడం వల్ల ఇప్పుడు నాన్ లోకల్ విద్యార్థులకు చాలా నష్టం జరుగుతుంది. ఈ జియో 46 క్యాన్సిల్ చేయకపోతే ఇప్పటికీ 30,000 ఉద్యోగాలు ఇచ్చాము, ప్రజా పాలన తీసుకొచ్చాము, పథకాలు అందిస్తూ ఉన్నాము, మేము చేసిన మెరుగైన పాలన ఇక్కడ కూడా జరగట్లేదని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఇచ్చిందండి? గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లని మేము ఫిలప్ చేసినామని చెప్పుకుంటుంది. వాళ్ళు కొత్త నోటిఫికేషన్ అది ఇవ్వలేదు కదా. అది
ఏం కావాలి ఇప్పుడు మీకు ప్రభుత్వం స్పందించి మీ జియో 46 రద్దు చేయాలంటారు, ఏం చెప్తారు ప్రభుత్వం? జియో 46ని క్యాన్సిల్ చేసి మెరిట్ విద్యార్థులకు న్యాయం చేయాలి.